హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ ఫ్రీ టెక్. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఐ యామ్ ప్రశాంత్. ఈ వీడియోలో ధరణికి సంబంధించి గ్రీవెన్స్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం. అయితే ధరణిలో ప్రస్తుతం అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ధరణి వెబ్సైట్లో మనకు ప్రస్తుతం 3 రకాల గ్రీవెన్సెస్ ఉన్నాయి. అవి ఒకటి గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్, రెండవది గ్రీవెన్సెస్ అండ్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్, మూడవది గ్రీవెన్స్ రిలేటింగ్ టు టెక్నికల్ ఇష్యూస్. ఇందులో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోయేది గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్, అంటే నిషేధించిన భూమి జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఫిర్యాదు అన్నట్టు. అయితే ఎలా గ్రీవెన్స్ పెట్టాలో, దానికన్నా ముందు ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అని అనుకుంటే, మీ సర్వే నెంబర్ బిట్ మొత్తానికి సంబంధించి ఏదైనా నిషేధించిన ల్యాండ్లో ప్రభుత్వ భూమి ఉండవచ్చు, కోర్టు కేసులు ఉండవచ్చు, ఎండోవ్మెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ అయినా ఉండవచ్చు. అందుకోసం ఆ సర్వే నెంబర్ బిట్లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే, సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ లేదా సక్సెషన్ కానీ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ అవ్వదు. అంటే ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరికి అమ్మడం, దానం ఇవ్వడం లేదా వారసత్వ భూములు అన్నట్టు. అయితే అది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ధరణిలో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సక్సెషన్ చేసినప్పుడు ఫైనల్ స్టెప్లో ఈ విధంగా చూపెడుతుంది. ఇంకా మనం ధరణిలో ల్యాండ్ సెర్చ్ ఆప్షన్ని ఉపయోగించి సర్వే నెంబర్ ద్వారా సెర్చ్ చేసినట్టయితే టోటల్ ఎక్స్టెంట్, ల్యాండ్ స్టేటస్, ల్యాండ్ టైప్, ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్, మార్కెట్ వాల్యూ, ట్రాన్సాక్షన్ స్టేటస్, ఈకేవైసీ స్టేటస్ మనం చూడవచ్చు. ఇందులో ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏమని ఉంది? సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ ఈజ్ మార్కెట్ ప్రొహిబిటెడ్ ఫర్ ట్రాన్సాక్షన్, ప్లీజ్ విజిట్ అని ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్లో మీరు అన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ వివరాలు చూడవచ్చు. అంటే ఈ సర్వే నెంబర్ బిట్ మొత్తానికి ఇది వర్తిస్తుంది. గవర్నమెంట్ నిర్ణయించేదాకా ఎలాంటి లావాదేవీలు జరపకుండా ధరణి నిలిపివేస్తుంది. అందుకోసమే ఇక్కడ ల్యాండ్ స్టేటస్ నాట్ సైన్డ్ అని ఉంది, అంటే అన్సైన్లో ఉంది. తహసీల్దార్ ఇంకా ధృవీకరించలేదన్నట్టు. క్లియరెన్స్ వచ్చాక తప్పనిసరి ల్యాండ్ ఎక్స్టెంట్ సరిచేసి సైన్ చేయడం జరుగుతుంది. ఇలా స్టేటస్ చూపెట్టిన వారికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్లియర్గా ఉన్నట్టయితే తప్పనిసరి ఈ గ్రీవెన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇది మనకు ధరణి సిటిజన్ పోర్టల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. ప్రొహిబిటెడ్ ల్యాండ్ గ్రీవెన్స్ ఓపెన్ చేసినట్టయితే సిటిజన్ లాగిన్ అడుగుతుంది. ఇది వరకు ఒక అకౌంట్ క్రియేట్ చేసినట్టయితే మీరు లాగిన్ చేయవచ్చు, లేదా రైట్ సైడ్ టాప్లో సైన్ అప్ ఆప్షన్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనగానే మనకి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ బటన్ నొక్కాలి. తర్వాత మనకి లాగిన్ అవుతుంది ధరణి. లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ ఆప్షన్, సేమ్ ఆప్షన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నదే, ప్రొహిబిటెడ్ ల్యాండ్ గ్రీవెన్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఖాతా నెంబర్ కూడా చూపెడుతుంది. దాన్ని సెలెక్ట్ చేయండి, సబ్మిట్ చేయండి. తర్వాత పట్టాదారు యొక్క అన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ వివరాలు చూపెడుతుంది. ఇందులో ఈ పట్టాదారికి సంబంధించి ఒక్కటి చూపెడుతుంది. ఒకవేళ 2, 3 అంతకు మించి కూడా ఉండవచ్చు. అయితే అన్నింటిని కూడా సెలెక్ట్ చేసి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్ లిస్ట్లో ఉన్న దానిని సెలెక్ట్ చేసి మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, ఫోన్ నెంబర్ తప్పనిసరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో ముఖ్యంగా పట్టాదార్ పాస్బుక్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇంకా సంబంధిత రుజువులు ఉంటే అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్లో పాస్బుక్ అప్లోడ్ చేస్తే పీపీబీ నెంబర్, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే కోర్ట్ ఆర్డర్, ఎవిడెన్స్ ఇంకా ఏదైనా ఉంటే పెట్టాలి, లేదా అన్నింటికీ ఒకే అటాచ్మెంట్ ఇస్తే సరి. తర్వాత సబ్మిట్ బటన్ నొక్కగానే ఒక నెంబర్ వస్తుంది. దానిని స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసుకోవాలి, లేదా నెంబర్ని తప్పనిసరి నోట్ చేసుకోవాలి. అది తర్వాత మనకి కనిపించదు, లేదా మనకి మొబైల్ ద్వారా కూడా, SMS ద్వారా కూడా తెలియజేస్తారు. ఈ గ్రీవెన్స్ రిక్వెస్ట్ జిల్లా కలెక్టర్ గారికి వెళ్తుంది. వారు దానిని పరిశీలించి తదుపరి ప్రాసెస్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ వివరం మీరు నమోదు చేసిన మొబైల్కి నెంబర్కి SMS ద్వారా తెలియజేస్తారు. అప్పుడప్పుడు మీరు ధరణి ల్యాండ్ సెర్చ్ ద్వారా పహాన్ని చూసుకోవచ్చు. అందులో మనకి స్టేటస్ చూపెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.